మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ మీ నామమును దీవించబడుదురుగాక. ప్రతి అవసరం మీ మహిమలో తీర్చండి. శరీర రోగ రుగ్మతల నుండి విడిపించి ఆయుష్ ఆరోగ్యం దయచేసి పరిశుద్ధాత్మ దేవుడా మా అందరికి అర్థమైనట్లు మీరే బోధించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని మనకున్న సమయం కొంచెం కనుక త్వరగా వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రియులారా, ఇక్కడ 2-3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో ప్రియులారా, యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు శరీరధారిగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించినప్పుడు ప్రియులారా, ఆయన చెప్తున్న మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆయన చెప్తున్న మాటను మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఏమిటి మాట అంటే ప్రయాసపడి అంటున్నారు. ప్రియులారా, చాలా ప్రయాసాలు ఉన్నాయి ఈ లోకంలో. చాలా ప్రయాసాలు ఉన్నాయి. చాలా మంది ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో వారి యొక్క జీవనోపాధి కొరకు వారి స్థాయిలో వారు చేసుకుంటున్న ఉద్యోగాలు కానీ, పనులు ఏదైనా లేక వారి చేతి పనులు కానీ, వారు వ్యాపార రీతి కానీ ఎన్నో చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో ప్రయాసాలు ఈ మానవుని జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ప్రియులారా అనేకమైన ప్రయాసాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో ప్రియులారా, ఈ ప్రయాసలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ ఈ ఈ యొక్క ప్రియులారా శ్రమ చేత, బాధ చేత, ఇబ్బందుల చేత వేసారిపోయిన ప్రజలను ఈ ప్రయాసల చేత వారి ప్రయాసల చేత వేసారిపోయిన ప్రజలను ప్రభు అంటున్నారు ప్రయాసపడి. రెండో మాట, భారమును మోసుకుంటున్నారు. ఏ భారం నీలో, నీ హృదయంలో, నీ గుండెలో దాగబడి ఉందో నాకు తెలియదు. సోదరి సోదరుడా, ఏ భారం, ఏ బాధ, ఏది నీ గుండెల్లో భారముగా ఉందో నాకు తెలియదు. ప్రభు అంటున్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా యొద్దకు రండి. ప్రియులరా, ఇది మాకు తెలుసున్న వాక్యమే, తెలుసున్న మాటలే కదా నువ్వు అనుకోవద్దు. సోదరి సోదరుడా, నువ్వు చాలా దినాల నుండి నీ ప్రయాసను బట్టి ఇదిగో నువ్వు చేసిన పనికి నాకు ప్రతిఫలం లేదని ఎంతో భారం నీ హృదయంలో ఉంది. అంత మాత్రమే కాదు, అనేక మంది కొరకు నేను దేవుని సువార్తను అందించాలి అని ప్రయాస నీలో ఉంది, భారం నీలో ఉంది. ప్రియుల ఆత్మ సంబంధమైన ప్రయాసం ఉంది, ఆత్మ సంబంధమైన భారం ఉంది, శరీర భూ సంబంధమైన ప్రియుల ప్రయాసం ఉంది, భూ సంబంధమైన భారాలు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. అయితే నీవు ఏ భారం కలిగి ఉన్నావో, ఏ యొక్క పరిస్థితుల్లో నీవు నిలబడి ఉన్నావు నాకు తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, ఏమనంటే ఇదిగో ప్రయాసపడి భారమును మోసుకుంటూ ఉన్నా ఓ నా సహోదరుడా, నా సహోదరి, నా యొద్దకురా. అక్కడన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులను, ఒకరిని గురించి కాదు, సమస్త జనులను. ప్రియులరా, దేవునికి కుల మతాలు కాదు, కుల మతాలకు అతీతముగా ప్రియులరా అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసు అంటే మతము కాదు, యేసు అంటే కులము కాదు, యేసు అనే శబ్దముకు అర్థం ఏంటంటే రక్షకుడు. అనేక మంది ప్రయాసలో భారములో ఉన్న బిడ్డలను రక్షించడానికి ప్రభు పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు నీ యొక్క పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచన చేయి. ప్రతి ఒక్కరిని ఆయన పిలిచి ఆయన మరొక మాట అంటున్నారు, సమస్త జనులారా. 1 ప్రయాస, 2 భారం, 3 సమస్త జనులు, 4 నాలుగోది నేను మీకు విశ్రాంతినిస్తాను.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లోకంలో చాలా రకాలైన విశ్రాంతులు ఉన్నాయి. ప్రియులారా, మనం శుభ్రముగా ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, కొంతమంది ఎంతో ప్రయాసపడుతున్నారు ఈ లోక సంబంధంగా. ప్రియులారా, ఎన్నో పాటలు పడుతూ ఉంటారు, ఎంతో కష్టపడతారు, కానీ ఎప్పుడు వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు. ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుని నా సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు నిన్ను. ఈరోజు ప్రభు యొద్దకు రమ్మని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడుతున్న పలు విధాలైన పరిస్థితుల్లో నీవు ప్రయాణిస్తూ ఉన్నావు. అందుకే నీ ప్రయాస నుండి నిన్ను విడిపించాలని, నీ భారము నుండి నిన్ను విడిపించాలని ప్రభు తన దగ్గరికి రమ్మంటున్నాడు. బోధగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడని చెప్పబడిన మాట ప్రకారంగా ఇదిగో సమస్త ప్రజలను ప్రభు పిలుస్తున్నాడు. అందులో నీవు నేను ఉన్నాం. మనవులను కూడా ప్రభు పిలుస్తున్నాడు. సోదరి సోదరుడా, ఏ భారం కలిగి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు? చాలా మంది చాలా రకాలైన ప్రయాసాలు ఉన్నాయండి. చాలా మంది చాలా భారాలు ఉన్నాయండి. చాలా మందికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుండి శరీర రోగ రుగ్మతల చేతను, ప్రియులారా అప్పుల భారముతో, ప్రియులారా ఎన్నో 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 సమస్యలు, ప్రియులారా పాపం అనే భారముతో, ప్రియులారా శాపం అనే భారముతో అనేక విధాలుగా ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న వారితో ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి. ప్రభు యొద్దకు వెళదాం. ప్రభు మీద మన ప్రయాస వేద్దాం. ప్రియులారా, ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయాన్ని దేవుని మీద దేవుడు తప్పనిసరిగా నీ మొరవిట్టాడు. నీ ఆలోచన నీ ఆత్మతోని దేవుడు వింటాడు. నీ కార్యములు సఫలపరుస్తాడు నా దేవుడు. ప్రియ సోదరి, ఎవరు వినట్లేదు, నా భారం ఎవరు చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నీ యొక్క పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాడు. నీకున్న స్థితి, నీ లేని స్థితి, నీ కలిమి స్థితి, నీవు ఎప్పుడు ఎలా ఉన్నావో, ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావో నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అందు నిమిత్తమే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ప్రియులారా, విశ్రాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు. ఎప్పుడంటే సాకులు చెప్పుకుండగా మాని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నెమ్మదినిస్తాడు. ప్రియులారా, ఆయన వాక్యమే మనకి నెమ్మదిచ్చేది. ప్రియులారా, ఎందుకంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నా బాధల్లో నెమ్మదినిచ్చేది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో దాచుకుందాం. మన ప్రయాస అంతా ప్రభు మీదేద్దాం. ప్రభువే మన కార్యములన్నీ సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీవే స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటూ ఉండగా నీవు తల వచ్చి ప్రార్థన చేయి. నీ కార్యములన్నీ దేవుడు సఫలపరచాలని కోరుకుంటున్నాడు. నువ్వేదైతే అనుకుంటున్నావో అవన్నీ నీ దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేయి. ప్రభు నీ కార్యం సఫలపరచునుగాక, నీ ఆలోచన సఫలపరచునుగాక, నీ ఉద్దేశం సఫలపరచునుగాక, నీ కోరిక నెరవేర్చునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. రాత్రంతనైనా మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాలం మాకు దయచేసినందుకు వందనాలు. ఈ బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఆయుస్సు ఆరోగ్యం దయచేయండి. శరీర రోగరుగ్మతల నుండి విడిపించండి. ప్రతి ప్రయాస నుండి, ప్రతి భారము నుండి, సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి, శాపము నుండి ప్రభువా నీ బిడ్డలను విడిపించి ఆయుస్సు ఆరోగ్యము దయచేయండి. అప్పుల భారము నుండి విడిపించండి. ప్రభువా వారు తెప్పలు పెడుతున్న ప్రతి ఆలోచన నుండి విడిపించండి. నెమ్మది, సమాధానం, ఆయుస్సు ఆరోగ్యం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి నెమ్మది మీ కృపా సన్నిధి తోడుగా వచ్చి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.